బజ్ క్రియేట్ అయింది. అయితే తీరా లాంచ్ అయిన తర్వాత మాత్రం టెస్లా కార్ల అమ్మకాలు తుస్తుమన్నాయి. మన దేశంలో టెస్లా కార్ల సేల్స్ ప్రారంభమై 11 నెలలు అవుతున్నా కూడా 200 కార్లు కూడా అమ్ముడు పోకపోవడమే ఇందుకు నిదర్శనం. అందుకే టెస్లా ఇండియాలో విస్తరించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలను రచిస్తోంది. మన దేశంలో విస్తరించేందుకు టెస్లా ప్లాన్స్. ఛార్జింగ్ స్టేషన్లతో పాటు ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ ప్లాన్స్. కొన్ని నెలల క్రితం మన దేశంలో ఎంట్రీ ఇచ్చిన టెస్లా తన అమ్మకాలు పెంచుకునేందుకు డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతోంది. ముంబై, ఢిల్లీలో ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్న టెస్లా దేశమంతా తమ సర్వీసుల కోసం ముందుగా అనువైన వాతావరణం నెలకొల్పనుంది. అందుకే కార్ల ఛార్జింగ్ కోసం అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించి తద్వారా దీర్ఘకాలంలో అమ్మకాలు పెంచుకోవాలనేది సంస్థ వ్యూహం. కస్టమర్లు ఎక్కడ ఉంటే అక్కడే తమ మౌలిక సదుపాయాలను నిర్మిస్తామని కూడా చెప్పడం గమనార్హం. ఈ వ్యూహాలకు తోడు దేశంలోనే మొట్టమొదటి ఫుల్ స్కేల్ రిటైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ గురుగ్రామ్లో టెస్లా ఓపెన్ చేసింది. గురుగ్రామ్లో ఆర్కిడ్ బిజినెస్ పార్క్ లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కంపెనీకి ఉన్న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ఢిల్లీలోని ఏరో సిటీల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ సెంటర్ల మాదిరిగా కాకుండా డిస్ప్లే, బ్రాండ్ ను పరిచయం చేసే స్థలాలుగా కొత్త సెంటర్ ఉంటుంది. బుకింగ్లు, టెస్ట్ డ్రైవ్స్ కోసం అనుకూలంగా ఉండనుంది. ఈ సెంటర్ టెస్లా మరింత నిర్మాణాత్మక రిటైల్ నెట్వర్క్ వైపుగా మారేందుకు వేసిన తొలి అడుగుగా చెప్పింది. 2025 జనవరిలో అధికారికంగా మన మార్కెట్లోకి అడుగుపెట్టిన టెస్లా 59.89 లక్షలు, 67.89 లక్షల ధరల్లో 2 మోడల్స్ వై వేరియంట్లను విడుదల చేసింది. ఈ కార్లు పూర్తిగా దిగుమతి చేసుకున్నవే. దేశీయ మార్కెట్లో టెస్లా అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం టెస్లా సెప్టెంబర్, అక్టోబర్లలో 104 యూనిట్లను మాత్రమే విక్రయించింది. టెస్లాకు ప్రస్తుతం స్థానిక తయారీ ప్రణాళికలు లేవు. కొత్త షోరూంల ఏర్పాటు, దిగుమతి చేసుకున్న కార్ల అమ్మకాలపైనే దృష్టి సారించనుంది. అంతర్జాతీయంగా టెస్లా కార్లకు గిరాకీ గతంతో పోల్చితే కాస్త తగ్గిందేమో గాని ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 4.97 లక్షల యూనిట్లను డెలివరీ చేసింది. ఈ కోణంలోనే భారత్ తాము అడుగుపెట్టిన 50వ దేశంగా టెస్లా చూస్తూ ఇక్కడ విస్తరించే ప్రణాళికలను వినూత్నంగా మొదలెట్టింది.